నమస్కారం ఎల్పీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాల నందు ప్రతి నెల ఆఖరి శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు నో బ్యాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కల్చరల్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతి ప్రదానం చేయబడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిన్నంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. చదువుతో పాటు ఆటలు, జీకే, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడంతో తమకు మేధాశక్తి పెరిగి విజ్ఞానం లభిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని విద్యార్థులు అన్నారు. లక్ష్మి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మా పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా క్విజ్ కాంపిటీషన్ జరిగింది. దానిలో మా గ్రూప్ మొదటి స్థానం పొందింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పోటీల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు మరియు విజ్ఞానం అందిస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పిన్నంశెట్టి శ్రీనివాస్ సార్ గారికి మరియు మా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Mahanti, I am studying in 10th class in ZPHS Chittapur. I am school representative. Today we are celebrate 4th Saturday No Bag Day. Our teachers conducting so many programs like quiz, speech, drawing competition, essay writing and also cultural programs. We really thankful of Telangana government to this No Bag Day program. Thank you. పిన్నంశెట్టి శ్రీనివాస్, నేను జడ్పీహెచ్ఎస్ చిట్టాపూర్ మండల్ మల్లాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. ఈరోజు తెలంగాణ విద్యాశాఖ ఆదేశానుసారము ప్రతి నెల ఆఖరి శనివారం రోజు నో బ్యాగ్ డేగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశం ఉంది. దాని ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులందరినీ బ్యాగ్ లేకుండా, అంటే పుస్తకాలు లేకుండా పాఠశాలకు రప్పించి ఆ పాఠశాలలో వివిధ రకాలైనటువంటి ఉత్సాహవంతమైన కార్యక్రమాలు, క్విజ్ కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషను, ఫీల్డ్ ట్రిప్స్, ఇలాంటి అనేక రకమైన ఆహ్లాదకరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులందరినీ మళ్ళీ రీఛార్జ్ చేయడానికి, అంటే ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ప్రతి పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశం ప్రకారం అన్ని పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అలాగే మా పాఠశాల కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి వారి ఉత్సాహవంతమైన కార్యక్రమంలో విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల విద్యాశాఖకు పాఠశాల తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ని నొక్కండి.